ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి, ఏంటి కారణాలు అనేది చెప్తారు. ఇక్కడ గడ్డ ఉంది అని మనం ఎలా డయాగ్నోసిస్ చేయగలుగుతాం, ఏ సిమ్టమ్స్ వస్తే ఇది ఇటువంటి అవకాశం ఉందని రోగి దానికి సంబంధించిన నిపుణుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో ఎంఆర్ఐ చేసిన తర్వాత మనం అది ఎటువంటి ట్యూమర్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్కి ఉన్న ఆప్షన్స్ సరే, సర్జరీ అంతా చేసిన తర్వాత మొట్టమొదటి ప్రశ్న, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి. మనం ఇక్కడ సర్జరీ చేసి తీసేసాము, మరి ఎక్కడి నుంచి అయితే అది ప్రారంభమైందో మరి దాని సంగతి ఎట్లా మనం డీల్ చేస్తాము చివరిగా. పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం. నేటి మన జీవన సంజీవని కార్యక్రమంలో మెదడులో వచ్చే గడ్డలు, ఆ గడ్డలు క్యాన్సర్ గడ్డలుగా ఎలా మారుతాయి, దానికి సంబంధించిన చికిత్స, ఇతరత్ర అంశాలను మనతో పంచుకోవడానికి డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, కన్సల్టెంట్ న్యూరో ఆంకాలజిస్ట్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ మెదడులో వచ్చే గడ్డలు, అందులో క్యాన్సర్కు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. ఇప్పుడు మెదడులో మనకి ఏర్పడే గడ్డలు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డలు ఎందుకు ఏర్పడతాయి, అందులో రకరకాలుగా ఏర్పడే గడ్డలు ఏమిటి? నమస్కారం అండి అందరికీ, పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె వెంకటేశ్వరరావు. మే సీనియర్ న్యూరోసర్జికల్ ఆంకాలజిస్ట్. నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను ఎక్స్క్లూజివ్గా బ్రెయిన్ ట్యూమర్స్ మీదే ఆపరేట్ చేస్తున్నాను. సో మన పార్థసారథి గారు అడిగినట్టు మెదడులో ఎన్ని రకాల గడ్డలు ఉంటాయి, వాటి కారణాలు ఏంటి, అవి ఎలా వస్తాయని అడిగారు. మంచి ప్రశ్న వేశారు పార్థసారథి గారు. మెదడులో వచ్చే కణుతులు లేదా బ్రెయిన్ ట్యూమర్స్ లేదా గడ్డల్ని 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం, అంటే మెదడులో వచ్చే గడ్డల్ని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. రెండోది సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో కాకుండా మన శరీరంలో అంటే బాడీలో ఏ భాగంలో వచ్చినా మెదడుకు పాకే గడ్డల్ని లేదా కణుతుల్ని లేదా ట్యూమర్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే మనం సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి ఊపిరితిత్తులో క్యాన్సర్ వచ్చింది, లేదా కిడ్నీలో క్యాన్సర్ వచ్చింది, లేదా లివర్లో క్యాన్సర్ వచ్చింది, లేదా ఇంటెస్టైన్స్లో క్యాన్సర్ వచ్చింది. మన బాడీలో ఏ పార్ట్లో క్యాన్సర్ వచ్చినా సరే అది మెదడుకు పాకే అవకాశం ఉంటుంది. ఇలా పాకే గడ్డల్ని మనం సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. అట్లా కాకుండా ఓన్లీ మెదడులోనే ఉండే కణుతుల్ని లేదా ట్యూమర్స్ని మనం ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్కి ఫలానా కారణం అని ఏమీ ఉండదు మనకి. ఒక్కొక్కసారి మన జన్యుపరమైన లోపాల వల్ల వచ్చే కొన్ని రకాల కణుతులు ఉండొచ్చులే, కానీ అట్లా కాకుండా ఉదాహరణ తీసుకుంటే మనం ఊపిరితిత్తులు క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, స్మోకింగ్ వల్ల వచ్చిందని మనకు అందరికీ తెలుస్తుంది. అలా అని బ్రెయిన్లో ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు, కానీ కొన్ని అతి రేర్గా ఉండే కారణాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఇందాక మీకు చెప్పినట్టు జన్యులోపంలో వచ్చే మెదడు కణుతులు ఉండొచ్చు, వాటిని కంజెంటల్ డిసీజ్ అంటాం, లేదా జన్యుపరమైన డిసీజ్ అంటాం. వాటిని ఆ జన్యుపరమైన డిసీజుల్ని తీసుకుంటే ఉదాహరణకి మనకి న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1 టైప్ 2 అంటాం. అంటే అది కొన్ని రకాల జన్యులోపాల వల్ల చిన్న వయసులో రావచ్చు, పెద్ద వయసులో రావచ్చు. దానివల్ల మెదడులో చిన్న చిన్న కణుతులనే ఏర్పడతాయి. అట్లా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే కారణాలకి రేడియేషన్కి ఎక్స్పోజర్ అవ్వటం వల్ల. సో ఉదాహరణకి మనకి 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అణుబాంబు వేశారన్నారు. సో ఆ అణుబాంబు వేసిన ఏరియాలో ఆ ఏరియా అంతా రేడియో ధార్మికత ఉంటుంది. ఆ రేడియేషన్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల మెదడులో కణుతులు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక నిర్దిష్టమైన ఎగ్జాంపుల్. రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా బ్రెయిన్లో కణుతులు రావచ్చు అంటాము. మొదటి కారణం జన్యులోపాలు, రెండోది రేడియేషన్ ఎక్స్పోజర్ కావడం వల్ల. ఇంకా స్మాల్ చిన్న చిన్న కారణాలు అనేవి ఇప్పటికి వరకు ప్రూవ్ కాలేదు ఏంటి అనేది. ఇంకొక మిత్ ఏంటంటే, ఇంకొక మన డౌట్ ఏంటంటే, సెల్ ఫోన్ బాగా వాడితే మెదడులో కణుతులు వస్తాయనే ఒక మిత్, ఒక అనుమానం అనేది ఉంటుంది. అది అంటారు, కానీ ఇప్పుడు వరకు ఎన్ని రకాల సెల్ ఫోన్లు ఉన్నాయి,
ఎంతసేపు మాట్లాడితే వస్తుంది, ఎన్ని రోజులు మాట్లాడితే వస్తుంది, ఎన్ని సంవత్సరాలు మాట్లాడితే వస్తుంది అనేది ఇప్పటివరకు ఏమీ ప్రూవ్ కాలేదు. దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ మెదడులో ప్రైమరీ ట్యూమర్స్, ఆ మెదడులో వచ్చే గడ్డల్ని ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. అలా కాకుండా సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. నేను సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని ఏం చెప్పాను, బాడీలో ఏ ఇతర భాగాల్లో క్యాన్సర్ వచ్చినా, ఉదాహరణ లంగ్స్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అది స్మోకింగ్ వల్ల వస్తుంది అనుకుంటున్నాం, అది బ్రెయిన్కి పాకే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్ల కూడా సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి, ఏంటి కారణాలు అదే చెప్తారు. ఇప్పుడు యాక్సిడెంట్స్ అవి జరిగినప్పుడు చాలామంది అనుకుంటారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, పడిపోయినప్పుడు కానీ, లేదా స్ట్రెస్ ఎక్కువ తీసుకున్న సందర్భాల్లో కూడా మెదడుకి ఇటువంటి బ్లడ్ క్లాట్స్ కావడం లేదా గడ్డలు ఏర్పడడం జరుగుతాయి అన్న ఒక ఇది ఉంది. అది వాస్తవంగా దానికి మన ఈ మెదడులో ఏర్పడే గడ్డలకి ఏమైనా సంబంధం ఉందా? మంచి ప్రశ్న అడిగారు మీరు. అసలు మెదడులో గడ్డలు రావడానికి, దెబ్బ తగలటం అనేది అసలు కారణమే కాదు. స్ట్రెస్ అనేది ఒక కారణమే కాదు. మెదడు నేను చెప్పినట్టు వెరీ వెరీ రేర్ కారణాల వల్ల వచ్చే వాటిలో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. ఇందాక చెప్పినట్టు మీరు ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. దీన్ని ఇంకో రకం కూడా మనం డివైడ్ చేయొచ్చు. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్, నాన్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే అది డైరెక్ట్గా మన ప్రజెంటేషన్ స్టేజ్ 4లో వస్తాయి అన్నమాట. స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ. అట్లా కాకుండా నాన్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. ఆర్ ప్రమాదం కాని బ్రెయిన్ ట్యూమర్స్, ఆర్ బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. ఈ బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి క్యాన్సర్ కాదు. అవి ఎప్పుడు వస్తాయి ఎవరికి తెలియదు, ఎందుకు వస్తాయి ఎవరికి తెలియదు. అవి చిన్న చిన్నగా మొదలయ్యి మెల్లమెల్లగా పెరుగుకుంటూ ఒక సైజ్ పెరిగిన తర్వాత సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అందుకని మీకు చెప్పినట్టు మనం దెబ్బ తగలటం వల్ల, లేకపోతే స్ట్రెస్ ఫేస్ చేయటం వల్ల, లేకపోతే వేరే ఇతరత్ర కారణం వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఇప్పటివరకు ఎక్కడ ప్రూవ్ చేయలేదు. ఇప్పుడు గడ్డ ఒకటి ఏర్పడింది అని ఒక రోగికి ఎవరికైనా డయాగ్నోసిస్ అయ్యింది అనుకోండి, అంటే ఆ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? అంటే గడ్డ ఉంది అని తెలియడానికి, ఎందుకంటే చాలామందికి అది మెదడు లోపల, తల లోపల ఉంటుంది కాబట్టి తెలియదు. సో ఇక్కడ గడ్డ ఉంది అని మనం ఎలా డయాగ్నోసిస్ చేయగలుగుతాం? ఏ సిమ్టమ్స్ వస్తే ఇది ఇటువంటి అవకాశం ఉందని రోగి దానికి సంబంధించిన నిపుణుల్ని సంప్రదించాల్సి? మంచి ప్రశ్నే సార్. సో ఇప్పుడు మనకి మెదడులో గడ్డలు, ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే బాడీలో ఏ పార్ట్లో గడ్డ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఉదాహరణకి మనం ఊపిరితిత్తుల క్యాన్సరే తీసుకుందాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటిది ఏదైనా వస్తే, గడ్డ వస్తే దగ్గు వస్తుంది, లేకపోతే దగ్గులో రక్తం పడుతుందని చెప్తారు, లేకపోతే ఆయాసం వస్తుందని చెప్తారు. అట్లాగే మెదడులో గడ్డలు వస్తాయి, అది ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అయిన కానివ్వండి, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అయిన కానివ్వండి, సాధారణంగా కొన్ని రకమైన లక్షణాలు కనిపిస్తాయి. సర్వసాధారణంగా అందరిలో ఏ గడ్డ అయినా సరే, అది క్యాన్సర్ గడ్డ అయినా, నాన్ క్యాన్సర్ గడ్డ అయినా, సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు కొన్ని ఉంటాయి. అలా కాకుండా ప్రత్యేకమైన లక్షణాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఎందుకు ప్రత్యేకమైన లక్షణాలు అని చెప్తున్నా అంటే, మీకు ప్రతి పార్ట్, మన మెదడు అనేది 2 రకాలు, కుడి మెదడు, ఎడ మెదడు. ఆ కుడి మెదడు, ఎడ మెదడులో ప్రతి డివైడ్ చేస్తాం. ఫ్రాంటల్ లోబ్ అంటాం, ఫ్రంట్ ఉండే పార్ట్ని ఫ్రాంటల్ లోబ్ అంటాం, వెనకాల ఉండే పార్ట్ని పెరైటల్ లోబ్ అంటాం, కింద ఉండే పార్ట్ని టెంపరల్ లోబ్ అంటాం, ఇంకోటి ఆక్సిపిటల్ లోబ్ అంటాం. ఈ 4 రకాల లోబ్స్ కుడి పక్క ఉంటాయి, ఎడం పక్క ఉంటాయి. అలాగే కాకుండా చిన్న మెదడు, పెద్ద మెదడు. చిన్న మెదడుకి పెద్ద మెదడుకి మధ్య గోడ లాంటి ఒకటి ఉంటుంది. చిన్న మెదడు అంటే మన ఇక్కడ వెనకాల పార్ట్లో ఉండే పార్ట్ని చిన్న మెదడు అంటాం. చిన్న మెదడులో వస్తే కొన్ని రకమైన ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి, పెద్ద మెదడులో వస్తే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అట్లా కాకుండా టోటల్గా మెదడులో గడ్డలు వస్తే కొన్ని సాధారణ లక్షణాలు ఉంటాయి. సో మనం ముందుగా ఎలా చెప్పుకుందాం అంటే, ఫస్ట్ సాధారణమైన లక్షణాలు చెప్పుకుందాం. ఏంటి ఆ సాధారణమైన లక్షణాలు అంటాం. దానిలో మనం చూసేది మొట్టమొదటిది తలనొప్పి. సో ప్రతి ఒక్కరికి తలనొప్పి వస్తే వాళ్ళకి క్యాన్సర్ గడ్డ ఉందా, లేకపోతే బినైన్ గడ్డ ఉందా అని అనుకోవాలని భయపడాల్సిన అవసరం లేదు. 100లో 99 మందికి తలనొప్పి వస్తే గడ్డ ఉందని గ్యారంటీ ఏం లేదండి. 99 మంది నార్మల్గా ఉంటారు, 1% ఉండొచ్చు. అది 1000 మందిలో ఒకరికి ఉండొచ్చు, లేకపోతే 1,00,000 మందిలో ఒకరికి ఉండొచ్చు. వీళ్ళందరికీ ఫస్ట్ మనకి ప్రజెంట్ అయ్యేది ఏంటంటే తలనొప్పి. ఈ తలనొప్పి అనేది ఎలా ఉంటుంది, దీనికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మనకు సర్వసాధారణంగా తలనొప్పి వస్తే టెన్షన్ హెడేక్ అంటాం, లేకపోతే మైగ్రెయిన్ హెడేక్ అంటాం, లేదంటే క్లస్టర్ హెడేక్ అంటాం. సో వీటి వల్ల వచ్చే లక్షణాలు ఏంటి తలనొప్పిలో, ట్యూమర్ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి తలనొప్పిలో. ఉదాహరణకి తీసుకుందాం, మనం మైగ్రెయిన్ తీసుకుందాం. మైగ్రెయిన్ అంటే ఏంటి, మనం తెలుగులో పార్శ్వనొప్పి అంటాం. ఈ పార్శ్వనొప్పి అనేది యూజువల్గా లేడీస్లో అంటే మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మగాళ్ళలో రాదని కాదు, మగాళ్ళలో కూడా ఉంటుంది, లేడీస్లో ఎక్కువగా ఉంటుంది. ఆ పార్శ్వనొప్పి అనేది
ఒక పక్క ఎక్కువగా ఉంటుంది. అది కుడి పక్క అయి ఉండొచ్చు, ఎడమ పక్క అయి ఉండొచ్చు. అది రోజు కొన్ని గంటల్లోనే ఉంటుంది. 3 అవర్స్ ఉండొచ్చు, 4 అవర్స్ ఉండొచ్చు. ఆ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ముందు చాలా చిరాగ్గా ఉంటారు. పార్శ్వ నొప్పి వచ్చిన వాళ్ళు చాలా చిరాగ్గా, కోపంగా ఎవరిని పడితే వాళ్ళు తిడతారు, ఎవరిని పడితే వాళ్ళు కొడతారు. ఇంట్లో పిల్లల్ని కానీ భర్తలను కానీ కొడతా ఉంటారు. ఈ ఇంట్లో ఏది ఉంటే అది విసిరేస్తుంటారు. ఆ చిరాకు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పార్శ్వ నొప్పిలో వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కానీ వామిటింగ్ రాదు. వాంతికి వచ్చినట్టు ఉంటుంది కానీ ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది, తిన్నది కక్కేయాలి అనేది ఉంటుంది, కానీ వాంతి రాదు. అలాగే వీళ్ళకి ఇష్టం లేని ఫుడ్డు, ఈ పార్శ్వ నొప్పి ఉన్న వాళ్ళలో ఇష్టం లేని ఫుడ్డు, వాళ్ళకి ఇష్టం లేని ఫుడ్ కానీ వాసన కానీ ఇలాంటివి తగిలినా సరే ఈ పార్శ్వ నొప్పి చాలా తొందరగా ఎక్కువైపోతుంది. అట్లాగే జర్నీ పడదు వీళ్ళకి, ఈ పార్శ్వ నొప్పి ఉన్న వాళ్ళకి జర్నీ పడదు. అలాగే పర్ డే వీళ్ళు రోజు మనం ఒక ఫిక్స్డ్ టైంలో తింటాం, 2 o'clock 1 o'clock రెగ్యులర్ డైట్ తీసుకుంటాం. ఆ టైం దాటితే వర్క్ ఏదో పనిలో పడి టైం దాటి మనం మర్చిపోయినాం అనుకోండి, అది కూడా ట్రిగ్గర్ ఫ్యాక్టర్. సో ఈ కొన్ని లక్షణాలను బట్టి నీకు పార్శ్వ నొప్పి ఉంది అని చెప్పగలుగుతాం. దీనికి ఏమి ఉండదు, పార్శ్వ నొప్పి చేసినా ఏ పరీక్షలు చేసినా ఏమీ ఉండదు. సో దానికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తాం. అట్లాగే టెన్షన్ హెడేక్ అంటాం మనం. ఇందాక చెప్పినట్టు పార్శ్వ నొప్పులు ఒక పక్కే ఉంటాయి. టెన్షన్ హెడేక్ ఈ ఫ్రంటల్ లోబ్ బోత్ తల మొత్తం ఉంటుంది, తలనొప్పి మొత్తం ఉంటుంది, వాంతి వచ్చినట్టు ఉండదు, చిరాగ్గా ఉంటారు. దానికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తాం. అలాగే క్లస్టర్ హెడేక్ అంటాం. ఆ క్లస్టర్ హెడేక్ ఎలా ఉంటుందంటే ఒక పక్కే వస్తుంది, ఏ ఏరియాలో వస్తుందో ఆ ఏరియా కన్ను ఎర్రబడుతుంది, కంటి నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. సో ఈ మేజర్గా ఈ 3, ఈ తలనొప్పిలో మైగ్రేన్ ఉండొచ్చు, టెన్షన్ హెడేక్ ఉండొచ్చు, క్లస్టర్ హెడేక్ ఉండొచ్చు. ఈ కొన్ని లక్షణాలను బట్టి నీకు కంగారు పడాల్సిన అవసరం లేదు, ట్యాబ్లెట్స్ వాడదాము, అవసరమైతే అప్పుడు పరీక్షల గురించి చేద్దాం అని చెప్పుకోవచ్చు. అది తలనొప్పి. ఈ రకమైన తలనొప్పిని మనం ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమీ దొరకలేదంటే, ఇంకా తలనొప్పి తగ్గట్లేదంటే అప్పుడు మనం పరీక్షలు చేసుకోవచ్చు. ఇది సర్వసాధారణంగా కనిపించే మొదటి లక్షణం. ఇలా కాకుండా బ్రెయిన్లో ట్యూమర్ ఉంటే, బ్రెయిన్లో ఏ ట్యూమర్ ఉన్నా సరే, చిన్న మెదడులో ఉన్నా సరే, పెద్ద మెదడులో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఇంకో రెండో లక్షణం ఏంటంటే వామిటింగ్ అవుతుంది. ఈ వాంతికి అనేది కొన్ని ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. సో ఇందాక మనం మైగ్రేన్లో చెప్పుకున్నట్టు వాంతి వచ్చినట్టు ఉంటుంది కానీ వాంతి కాదు. అలా కాకుండా బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి, అది చిన్న మెదడులో ఉన్నా పెద్ద మెదడులో ఉన్నా సరే, ఉన్న వాళ్ళకి చాలా సివియర్ వామిటింగ్ అవుతుంది. అది ఎప్పుడైతుందంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock అయితే ఆ వామిటింగ్ అయితే వాళ్ళకి తలనొప్పి తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి పేషెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళే వామిటింగ్ చేసుకుంటారు. వామిటింగ్ అయితే తలనొప్పి తగ్గిపోతుంది. కాబట్టి ఇది ప్రత్యేకమైన లక్షణం. ఏ పేషెంట్ అయినా సరే తలనొప్పి వస్తుంది, నాకు ఎర్లీ మార్నింగ్ వామిటింగ్ అవుతుంది, ఆ వామిటింగ్ అయితే నాకు తలనొప్పి తగ్గిపోతుందంటే అది మనం డౌట్ పడాల్సిందే, సస్పెక్ట్ చేయాల్సిందే. ఇది ఒక ప్రత్యేకమైన లక్షణం బ్రెయిన్ ట్యూమర్స్లో. ఇప్పుడు ఈ లక్షణం మనం గుర్తించిన తర్వాత అది నిర్ధారణ చేసుకోవడానికి మనం ఏ పరీక్షలు చేస్తామండి? ఇంకా ఇది మనం సర్వసాధారణంగా చెప్పుకున్న లక్షణాలు కదా. అట్లా కాకుండా బ్రెయిన్ ట్యూమర్ ఆ కంటి వచ్చే ప్రదేశాన్ని బట్టి కూడా లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు చెప్పుకుందాం ఫస్ట్. దాని తర్వాత దీన్ని ఎలా పరీక్ష చేసుకోవాలి, ఏం చేయాలని చెప్దాం. ఇప్పుడు మీకు చెప్పినట్టు వాంతికి రావటం, సపరేట్గా ఉండటం చెప్తాము. అట్లా కాకుండా కళ్ళు మసకబారటం, కంటి చూపు మసకబారుతుంది. జనరల్గా పెద్ద మెదడులో ఉన్నా సరే, చిన్న మెదడులో ఉన్నా సరే, కంటి చూపు అనేది గ్రాడ్యువల్గా మసకబారుతూ ఉంటుంది. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కళ్ళంతా బాగానే ఉందని చెప్తారు. సో అప్పుడు కూడా ఇది పరీక్ష చేసుకోవాలి. అలా కాకుండా ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి కుడి మెదడులో కానీ ఎడ మెదడులో కానీ ఫ్రంటల్ లోబ్ ఉంటుంది, పెరైటల్ లోబ్ ఉంటుంది, టెంపరల్ లోబ్ ఉంటుంది, ఆక్సిపిటల్ లోబ్ ఉంటుంది, అట్లా చిన్న మెదడులో ఉంటుంది. వీటిలో వస్తే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి, ఇప్పుడు దాన్ని బట్టి చెప్పుకుందాం. ఇప్పుడు ఎడం పక్క అనేది ఇప్పుడు మన ప్రపంచంలో, మన దేశంలో, లేకపోతే మన హైదరాబాద్లో 90% ఆఫ్ పీపుల్లో ఎడం పక్క బ్రెయిన్ బాగా పని చేస్తేనే మనం సరిగ్గా మాట్లాడతాము, సరిగ్గా చదువుతాము, సరిగ్గా అండర్స్టాండ్ చేస్తాము, సరిగ్గా జడ్జ్ చేస్తాము. అది ఎడం పక్క. దట్ ఈస్ కాల్డ్ డామినెంట్ బ్రెయిన్ అంటాము. డామినెంట్ బ్రెయిన్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, నాన్ డామినెంట్ బ్రెయిన్ అంటే కుడి పక్క వస్తే ఎలా ఉంటుంది. ఉదాహరణకి ఫ్రంటల్ బైలేటరల్, అది కుడి పక్క అయినా ఎడం పక్క అయినా ఫ్రంటల్లో వస్తే ఏముందంటే వాళ్ళ బిహేవియర్ తేడా వస్తుంది. ఎలా తేడా వస్తుంది, వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతుంటారు, మనం చెప్పింది అర్థం చేసుకోరు, మనం ఈ పని చేయమంటే వేరే పని చేసుకుంటూ వస్తారు, సరిగా జడ్జ్ చేయలేరు. సో ఇది ఫ్రంటల్ లోబ్లో ట్యూమర్ కానీ కంటిది కానీ గడ్డ కానీ వస్తాయి. ఇది ఈ పిచ్చిగా బిహేవ్ చేయటం కానీ, వాళ్ళు మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం కానీ, ఏదేదో మాట్లాడుతుంటారు. అలా కాకుండా టెంపరల్ లోబ్లో ట్యూమర్స్ వస్తాయి. టెంపరల్ లోబ్లో ట్యూమర్స్ వస్తే వాళ్ళ మెమరీ డిస్టర్బెన్స్ వస్తాయి, సరిగ్గా గుర్తుండదు, ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతారు. షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, అది ఫ్రంటల్ లోబ్లో కూడా ఉండొచ్చు. మెమరీ డిస్టర్బెన్స్ వస్తాయి, సరిగ్గా మాట్లాడలేరు. టెంపరల్ లోబ్లో ట్యూమర్స్ వస్తాయి. అది కుడి పక్క అయినా ఎడం పక్క అయినా. ఎడం పక్క అయితే ఈ బాగా ఎఫెక్ట్ అవుతాయి, కుడి పక్క వస్తే కొంచెం తక్కువ ఎఫెక్ట్ అవుతాయి. టెంపరల్ లోబ్లో ట్యూమర్స్ వస్తాయి.
అలా కాకుండా పెరైటల్ లోబ్లో ట్యూమర్స్ వస్తాయి. పెరైటల్ లోబ్లో ట్యూమర్స్ వస్తుందంటే ఇప్పుడు మనకి ఎడం పక్క పెరైటల్ లోబ్లో ట్యూమర్ వచ్చిందనుకోండి, ఎడం పక్క తీసుకుంటే ఎడం పక్క పెరైటల్ లోబ్లో ట్యూమర్ వచ్చిందనుకోండి, వాడి కుడి కాలు చెయ్యి పనిచేయదు, పెరాలసిస్ లాగా వస్తుంది. చెయ్యి అంతా కుడి కాలు చెయ్యి కుడి పక్క అంతా తిమ్మిరి, మొద్దుబాత ఉంటుంది, స్పర్శ ఉండదు, ఇవన్నీ ఉంటుంది. అది పెరైటల్ లోబ్లో ట్యూమర్స్ వస్తాయి. అది దానివల్ల వీక్నెస్, పెరాలసిస్ రావడం కానీ, తిమ్మిరి బాడీ అంతా కుడి పక్క సగం బాడీ అంతా తిమ్మిరి రావడం కానీ జరుగుతుంది. అట్లా కాకుండా మన హాస్పిటల్ ఏరియా తీసుకుందాం, హాస్పిటల్ లోపల తీసుకుందాం, అక్కడ మన కంటికి సంబంధించిన నరాలు ఉంటాయి, వాళ్ళ కళ్ళు మసుకు పడుతూ ఉంటాయి. ఇది పెద్ద మెదడులో ట్యూమర్స్ వస్తాయి. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఫ్రాంటల్ లోబ్లో కానీ, టెంపరల్ లోబ్లో కానీ, పెరైటల్ లోబ్లో కానీ, హాస్పిటల్ కానీ. అలా కాకుండా చిన్న మెదడులో ట్యూమర్స్ వస్తాయి. చిన్న మెదడులో ఏముంటుంది, మనకి 3 వైటల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సెరిబెల్లం ఒకటి అంటాము, మెడుల్లా అంటాము, పాన్స్ అంటాము, మిడ్ బ్రెయిన్ అంటాము. దీస్ ఆర్ పాన్స్, మిడ్ బ్రెయిన్, మెడుల్లా ఈజ్ కాల్డ్ బ్రెయిన్ స్టెమ్ అంటాం మనం. అట్లా కాకుండా సెరిబెల్లం చిన్న మెదడు. సెరిబెల్లంలో వస్తే ఎలా ఉంటుంది, సెరిబెల్లంలో గడ్డలు వస్తే మన సెరిబెల్లం అనేది ఏంటంటే మనకి బ్యాలెన్స్ కోఆర్డినేటింగ్ ఆర్గాన్ అంట మనం. సో మనం తిన్నగా నడుస్తాం, 2 సెరిబెల్లం, కుడి సెరిబెల్లం, ఎడమ సెరిబెల్లం, అవి 2 సరిగా పనిచేస్తేనే మనం తిన్నగా ఒక లైన్లో నడుస్తాం. అట్లా కాకుండా ఆ కుడిలో కానీ ఎడలో కానీ గడ్డ కానీ ఏదైనా వచ్చినా కానీ తూలుతూ నడుస్తారు. సో సెరిబెల్లంలో ట్యూమర్స్ వస్తే ఏమైందంటే తూలుతూ నడుస్తూ ఉంటారు. తాగినోడు ఎలా నడుస్తాడు, డ్రంకెన్ గైట్ అంటాం దాన్ని. తాగినోడు తూలుతూ నడుస్తూ ఉంటాడు, దాన్ని సెరిబెల్లంలో ట్యూమర్స్ వస్తూ ఉంటాం. ఈ సర్వసాధారణ లక్షణం, జనరల్గా కనిపించే లక్షణాలతో పాటు వాడు తూలుతూ నడుస్తున్నాడంటే వాడికి చిన్న మెదడులో గడ్డ వచ్చింది అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ బ్రెయిన్ స్టెమ్లో గడ్డలు వస్తే ఎలా ఉంటాయి. బ్రెయిన్ స్టెమ్ అంటే ఏం చెప్పాము, మనకి మెడులా అని చెప్పాము, పాన్స్ అని చెప్పాము, మిడ్ బ్రెయిన్ చెప్పాము. వీటిలో ఏముంటుంది, ఇప్పుడు ఉదాహరణ పాన్స్ తీసుకోండి, మెడులా తీసుకోండి, వీటి దగ్గర మనకి హార్ట్ సెంటర్, మన గుండెని కంట్రోల్ చేసే నరాలు ఉంటాయి, మన లంగ్స్ కంట్రోల్ చేసే నరాలు ఉంటాయి. సో ఆ ఏరియాలో గడ్డలు వస్తే బీపీ చాలా ఎక్కువ అవటం కానీ, ఫ్లక్చువేషన్ ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. అట్లే కాకుండా ఆ పాన్స్, మెడులా, మిడ్ బ్రెయిన్ నుంచి మనకి గొంతుకు సంబంధించిన నరాలు వస్తాయి. ఆ ఏరియాలో గడ్డలు వస్తే ఎలా ఉంటుందంటే వాడు మింగుడు ప్రాబ్లం ఉంటుంది. మింగుడు ప్రాబ్లం ఉంటే ఎలా అంటే మింగలేడు, మింగుతూ ఉంటే ఏమైందంటే పొరపోతూ ఉంటుంది. మనకి ఆ గొంతుకు సంబంధించిన నరాలు మన వోకల్ కార్డ్స్ దగ్గర ఉండేసి సరిగ్గా పనిచేస్తాయి అన్నమాట. ఆ నరాలకి గడ్డ వస్తే ఆ వోకల్ కార్డ్ పనిచేయకపోతే మనం తాగే నీళ్ళు కానీ, ఫుడ్ కానీ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి కంటిన్యూస్గా దగ్గు వస్తూనే ఉంటుంది. దాన్ని మనం పొరబోటం అంటాం. సో అలాంటి లక్షణాలు వస్తాయి. అట్లా కాకుండా మిడ్ బ్రెయిన్లో గడ్డలు వస్తాయి, వాడు ఒక పక్క చూస్తూ ఉంటాడు ఇట్లా, ఆ కళ్ళు మసక ఒకళ్ళు ఇద్దరులా కనిపెట్టడం కానీ, డబుల్ స్క్వింట్ లాగా ఉండటం కానీ, అలా సిమ్టమ్స్. ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు. ఆ వచ్చే ఏరియాని బట్టి, ఆ గడ్డ ఉన్న ఏరియాని బట్టి మనం ఈ ఏరియాలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో నీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా కొన్ని బినైన్ ట్యూమర్స్ అని చెప్పే కదా మీకు, ఉదాహరణకి మెనింజియోమా అంటాం. మెనింజియోమా అనేది ఎక్కడైనా రావచ్చు, బ్రెయిన్లో, పెద్ద మెదడులో రావచ్చు, చిన్న మెదడులో రావచ్చు. అది పెరిగే రేట్ అనేది చాలా తక్కువ, పర్ ఇయర్ 1 mm పెరుగుతుంది. మెనింజియోమా కానీ, షానోమా కానీ, దీస్ ఆర్ కాల్డ్ బినైన్ ట్యూమర్స్ అంటాం. ఇది పర్ ఇయర్ 1 mm పెరుగుతూ ఉంటుంది అనమాట. సో వీటి వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఉండవచ్చు. సో మీరు అడిగినట్టు దీన్ని ఎలా డయాగ్నోజ్ చేయాలి. సో మన టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఎక్కడ పోయినా సరే, ఏ చిన్న టౌన్లో పోయినా సరే సిటీ స్కాన్ ఉంటుంది. చిన్న టౌన్లో సిటీ స్కాన్ ఉంటుంది. కొంచెం పెద్ద సిటీస్లో, పెద్ద టౌన్స్లో ఎంఆర్ఐ కూడా వచ్చింది. సో మొట్టమొదటిగా చేసే పరీక్ష ఏంటి, దీన్ని ఎలా కనుక్కోవాలి. ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు తలనొప్పి ఉంది, వాంతులు అవుతున్నాయి, సరిగ్గా కనపట్లేదు, లేకపోతే కుడి కాలు పని చేయట్లేదు, తిమ్మిరి వస్తూ ఉంది, నాకు మింగుడు పట్టలేదు, ఈ సిమ్టమ్స్ ఉంటే సరే మొట్టమొదటిగా చేయాలి. ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకు లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు మొట్టమొదటిగా చేసే పరీక్ష ఏంటంటే సిటీ స్కాన్ చేస్తారు. సో సిటీ స్కాన్ వల్ల ఏం తెలుస్తుంది, సిటీ స్కాన్ వల్ల ఏం తెలుస్తుందంటే మన బ్రెయిన్లో ఏదో గడ్డ ఉంది, అది క్యాన్సర్ గడ్డ, నాన్ క్యాన్సర్ గడ్డ, లేకపోతే రక్తం గడ్డ, అదే ఇన్ఫెక్షనా అనేది తెలుస్తుంది. ఆ సిటీ స్కాన్ అంతవరకే పరిమితం దానికి. సో సిటీ స్కాన్ చేసిన తర్వాత మనకి ఏ గడ్డ కరెక్ట్గా తెలియాలి అంటే ద గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, అంటే అది చేస్తే మనకి 50 to 80% పలానా క్యాన్సర్ గడ్డ ఉందా, లేకపోతే నాన్ క్యాన్సర్ గడ్డ కణితుందా అనేది మనకు కంపల్సరీ, లేకపోతే రక్తం గడ్డ ఉందా అనేది కంపల్సరీగా తెలిసిపోతుంది. అది దట్ ఈస్ కాల్డ్ ఎంఆర్ఐ అంటాం. ఈ ఎంఆర్ఐ చేస్తే, ఎంఆర్ఐ వల్ల ఉపయోగం ఏంటంటే ఏ ఏరియాలో గడ్డ ఉంది, అది క్యాన్సర్ గడ్డ, నాన్ క్యాన్సర్ గడ్డ, సో అది ఇన్ఫెక్షనా అనేది తెలుస్తుంది. అట్లా కాకుండా ఎంఆర్ఐలో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. సపోజ్ ఒక్కోసారి మన ఇన్ఫెక్షన్ కూడా గడ్డలా కనిపించవచ్చు. ఎంఆర్ఎస్ స్పెక్ట్రోస్కోపీ అంటాం. ఆ ఎంఆర్ఎస్ స్పెక్ట్రోస్కోపీ చేస్తే ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్షన్ గడ్డ కూడా ఉండొచ్చు. దానిలో కొన్ని రకాల ప్రత్యేకమైన లక్షణాల వల్ల ఆ ఎంఆర్ఎస్ స్పెక్ట్రోస్కోపీ చేయడం వల్ల అది ఇన్ఫెక్షన్ గడ్డ అని చెప్పవచ్చు, చీమ గడ్డ అని చెప్పవచ్చు, లేకపోతే క్యాన్సర్ గడ్డ అని చెప్పవచ్చు, లేకపోతే బినైన్ నాన్ క్యాన్సర్ గడ్డ అని కూడా చెప్పవచ్చు. అట్లా కాకుండా ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటాం. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు మన బ్రెయిన్లో ప్రతి పార్ట్
ఒక్కొక్క పని చేస్తుంది. ఎడమపక్క పెరాటల్ లోబ్ తీసుకున్నాం అనుకోండి, మన కాలు చేసరికి పని చేయాలి లేదా చేస్తుంది. సో ఆ ఫైబర్స్, ఆ నరాలు అనేవి ఈ గడ్డ అతుక్కుందా లేదా, లేకపోతే మనం మాట్లాడే ఏరియాలో ఈ గడ్డ ఉందా లేదా అని తెలియడానికి ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటాము. ఆ ఫంక్షనల్ ఎంఆర్ఐ కూడా చేయటం వల్ల ఈ గడ్డ మనకి అతి సూక్ష్మమైన ప్రదేశాల్లో ఉందా, లేకపోతే మనం ఆపరేషన్ చేస్తే మన కాళ్ళకి వచ్చే నరాలు, చేతికి వచ్చే నరాలు, లేకపోతే మాట్లాడే నరాలు దగ్గరగా ఉందా, లేకపోతే వాటిని తినేసిందా, పాడు చేసిందని తెలుసుకోవడానికి ఫంక్షనల్ ఎంఆర్ఐ కూడా చేస్తాం. సో ఎంఆర్ఐ చేయడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో ఎంఆర్ఐ చేసిన తర్వాత మనం అది ఎటువంటి ట్యూమర్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎస్, ట్రీట్మెంట్. సపోజ్ ఎంఆర్ఐ అయింది, సిటీ స్కాన్ అయింది, ఏదో గడ్డ ఉంది, అది క్యాన్సర్ గడ్డ, ఇన్ఫెక్షన్ గడ్డ, లేకపోతే నాన్ క్యాన్సర్ గడ్డ అనేది తెలిసింది మనకి. ఉన్న ఏరియా ఏంటి, ఎక్కడ ఉంది, దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఏం చేయాలి. ఉదాహరణకి గడ్డ అనేది చాలా చిన్నగా ఉందనుకోండి, ఎక్కడున్నా సరే మనం చిన్న మెదడులో గడ్డ 2 సెంటీమీటర్స్, లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి, అది బ్రెయిన్ పైన ఒత్తిడి చేయకుండా ఉందనుకోండి, అది నాన్ క్యాన్సరస్ గడ్డ అనుకోండి, కొంతకాలం వెయిట్ చేయొచ్చు. అంటే మనకు డయాగ్నోసిస్ 100% కావాలి అంటే ఏ గడ్డ అయినా సరే మన క్యాన్సర్ పదజాలంలో అది గడ్డ ప్రూవ్ చేయాలి అంటే కంపల్సరీగా బయాప్సీ ముక్క అనేది కావాలి. కానీ బ్రెయిన్ అనేది సున్నితమైన ప్రదేశం కాబట్టి గడ్డ చిన్నగా ఉండి లెస్ దెన్ 2 సెంటీమీటర్స్, చిన్న మెదడులో 2 సెంటీమీటర్స్ 1.5 సెంటీమీటర్స్ కంటే చాలా తక్కువగా ఉండి మెదడు పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉందంటే అబ్జర్వ్ చేయొచ్చు. అదే పెద్ద మెదడులో 3 సెంటీమీటర్స్ ఉండి మనకి డయాగ్నోస్ ఎక్కడ ఏం దొరకట్లేదు, పేషెంట్ సిమ్టమాటిక్ ఉన్నాడు అంటే కంపల్సరీగా సర్జరీ అనేది చేయాలి. సర్జరీ ఎలా చేయాలి? సర్జరీలో చాలా రకాలు ఉన్నాయి. సర్జరీ చేసిన తర్వాత ఏం గడ్డ అనేది తెలుస్తుంది. ఆ గడ్డ చేసిన తర్వాత క్యాన్సర్ గడ్డ లేదా లేకపోతే బినైన్ గడ్డ అని తెలుస్తుంది. క్యాన్సర్ గడ్డ అయితే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ గడ్డ, సో గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 1, గ్రేడ్ 2, దాని టైప్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం గడ్డ కన్ఫర్మ్ అయింది, ఎంఆర్ఐలో చేసాము, సర్జరీ చేస్తాము. సర్జరీ ఎన్ని రకాలు. మన దగ్గరకు వచ్చే పేషెంట్లు, మన ప్రజలు అనుకుంటారంటే, అమ్మో నాకు బ్రెయిన్లో గడ్డ వచ్చింది, ఇంకా నా పని అంతే అయిపోయింది, నేను చచ్చిపోతాను అని ఒక భయం, ఒక అపోహ ఉంది. మనకి ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత బ్రెయిన్ సర్జరీ అనేది చాలా సింపుల్, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మన ఆపరేషన్ చేసే విధానం ఓపెన్ సర్జరీ అంటారు. మోస్ట్లీ మన దగ్గరకు రాగానే వాళ్ళు, సార్ ల్యాప్రోస్కోపీ చేస్తారా అంటారు. బ్రెయిన్కి ల్యాప్రోస్కోప్ అనేది ఏమి ఉండదు, ఓపెన్ సర్జరీ మ్యాక్సిమం ఉంటుంది. కానీ మైక్రోస్కోప్ యూజ్ చేసి మన మెదడు అనేది ఎక్కడ గడ్డ ఏరియాలో ఉందో ఆ ఏరియాని బ్రెయిన్ మెల్లగా ఓపెన్ చేసి చిన్న బ్రెయిన్ స్కల్ బోన్ తీసేసి ఆ ఏరియాలో మైక్రోస్కోప్ ఉపయోగించి దాని పక్కనున్న మెదడుకి డ్యామేజ్ చేయకుండా మైక్రోస్కోప్ ఉపయోగించి సర్జరీ చేసి తీసేస్తాం. ఇంకో కొత్త టెక్నాలజీ ఏంటంటే మనకి కొన్ని డైస్ ఇంజెక్ట్ చేస్తాం, దాన్ని సోడియం ఫ్లోరసెన్స్ కానీ లేకపోతే 5 అలా అంటాం, 5 అమైనో లెవిలిక్ క్యాన్సర్. ఈ డైస్ ఇంజెక్ట్ చేయటం వల్ల క్యాన్సర్ గడ్డ ఏ ప్రదేశంలో ఉందో ఆ క్యాన్సర్ గడ్డ ఏరియాలోనే బ్రైట్గా అవుతుంది మన మైక్రోస్కోప్లో. సో పక్క మెదడుకి డ్యామేజ్ చేయకుండా, పక్క మెదడుని ఇబ్బంది పెట్టకుండా, ఏదైతే మనం డై ఇచ్చిన తర్వాత ఏ క్యాన్సర్ గడ్డ అయితే తీసుకుందో ఆ ఏరియానే తీసేయచ్చు, అంటే ఖచ్చితంగా తీయచ్చు. ఇంకొక టెక్నాలజీ ఏంటంటే మనకు న్యూరో నావిగేషన్ అంటాం. ఆ నావిగేషన్ వల్ల సర్జరీ చేసే ముందే ఈ ఏరియాలో గడ్డ ఉంది, ఇంతకంటే ఎక్కువ ఓపెన్ చేయకూడదు, ఇంత పరిమాణంలోనే ఉంది అని నావిగేషన్తో మనం డిసైడ్ చేసుకొని క్రేనియాటమీ అంటే బోన్ తీసేసి డై ఇచ్చేసి ఈ ఖచ్చితత్వంగా మొత్తం ట్యూమర్ అంతా తీస్తాము. ట్యూమర్ అంతా తీసిన తర్వాత మనం ఎట్లాగో పెథాలజీ ల్యాబ్కి పంపిస్తాం. అది మైక్రో సర్జరీ అంటాం. దీన్నే మైక్రోస్కోప్ సర్జరీ, ఆ నావిగేషన్ గైడెడ్ సర్జరీ అంటాం. నావిగేషన్ గైడెడ్ సర్జరీ, మైక్రో సర్జరీ, బై యూజింగ్ అంటే ఈ అన్ని పరికరాలు ఉపయోగించుకొని అతి సూక్ష్మమైన గడ్డ కూడా మనం తీసేస్తాం డ్యామేజ్ లేకుండా. బట్ మెదడు అనేది అతి సున్నితమైనది కాబట్టి చిన్నగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. అది మనం మెల్లమెల్లగా అనేది సర్జరీ ట్రీట్మెంట్ తర్వాత పోతుంది. సరే, ఇప్పుడు సర్జరీ చేసాము. సర్జరీ చేసిన తర్వాత ఆ టిష్యూ ఏదైతే ట్యూమర్ అయితే మనం తీసామో మనం పెథాలజీ ల్యాబ్కి పంపిస్తాం. పెథాలజీ ల్యాబ్కి పంపించిన తర్వాత మనకి అప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి? సపోజ్ చిన్నపిల్లల్లో ఒక రకమైన గడ్డలు ఉంటాయి, పెద్దవాళ్ళలో ఒక రకమైన గడ్డలు ఉంటాయి. చిన్న మెదడులో వచ్చే గడ్డలు ఒక రకంగా ఉంటాయి, పెద్దవాళ్ళు ఒక రకంగా వచ్చే గడ్డలు ఉంటాయి. ఉదాహరణకి మనం పెద్దవాళ్ళని తీసుకుందాం, అదే మేల్ కానీ ఫీమేల్ కానీ తీసుకుందాం. 50 ఏళ్ళు దాటిన తర్వాత, 50 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత సర్వసాధారణంగా మనకు మెదడులో వచ్చే గడ్డలు డైరెక్ట్గా స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ ఉంటాయి. మనం ఎంఆర్ఐలో చూసి చెప్పొచ్చు స్టేజ్ 3 స్టేజ్ 4.
ఎంఆర్ఐలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను బట్టి ఈ గడ్డ స్టేజ్ 3లో ఉంది, ఈ గడ్డ స్టేజ్ 4లో ఉందని చెప్పొచ్చు. బట్ కన్ఫర్మేషన్ ఏంటి, మనం ఏదైనా టిష్యూ పంపిస్తేనే దాన్ని కన్ఫర్మ్ పెథాలజీ ల్యాబ్ నుంచి తీసుకుంటాం. సపోజ్ మనం ఆపరేషన్ చేసినాము, గడ్డ పంపించాము, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 2 వచ్చింది, స్టేజ్ 1 వచ్చింది. స్టేజ్ 1 వచ్చిందంటే ఫర్దర్గా మనం గడ్డ మొత్తం తీసేస్తే ఏం చేయాల్సిన అవసరం లేదు. రేడియేషన్ కానీ కీమో కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. స్టేజ్ 1 గడ్డలు, ఉదాహరణకు స్టేజ్ 1 ఏంటి, గ్రేడ్ 1 ట్యూమర్స్ ఏంటంటాం, పైలోసైటిక్ ఆస్ట్రోసైటమ్ అంటాం. అది దానికి ట్యూమర్ మొత్తం తీసేస్తే నేను చెప్తున్నా మళ్ళీ, మొత్తం తీసేస్తేనే ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ లేదు. అలా కాకుండా బ్రెయిన్ అనేది క్రిటికల్ ఏరియా కాబట్టి ఒకవేళ ఆ గడ్డ అనేది ఎక్కడైనా మేజర్ రక్తనాళాలు అతుక్కోవటం కానీ, కంటి నరాలకు అతుక్కోవటం కానీ, లేకపోతే బ్రెయిన్ అడుగు భాగంలో ఉండటం కానీ, అలాంటప్పుడు మొత్తం తీయకపోతే గ్రేడ్ 1 ట్యూమర్ అయినా సరే రేడియేషన్ ఇవ్వాలి. ఎందుకంటే సంపాటు మిగిలిపోయింది కాబట్టి. అది గ్రేడ్ 1కి. సపోజ్ మనం సర్జరీ చేసాము, మొత్తం తీయలేకపోయినాం, కొన్ని మేజర్ రక్తనాళాలకు అతుక్కుని, ఎందుకంటే బ్రెయిన్ రక్తనాళాలకు మనం పేగులు కట్ చేసినట్టు బ్రెయిన్ కట్ చేయలేము, రక్తనాళాలకు అతుక్కుంటే దాన్ని వదిలేసేయాలి. సో అలా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ మిగిలిన దాన్ని ఫర్దర్గా పెరగకుండా, ఫర్దర్గా గ్రోత్ లేకుండా రేడియేషన్ అనేది ఇవ్వాలి. అది గ్రేడ్ 1 అనే సరే. అట్ ద సేమ్ టైం మనం సర్జరీ చేసిన తర్వాత గ్రేడ్ 2 అని వచ్చింది. గ్రేడ్ 2 వస్తే మన గ్రేడ్ 2 ట్యూమర్స్ ఎలా ఉంటాయి, ఆ కణుతులు ఎలా ఉంటాయి, బ్రెయిను ఆ కణితి ఒకే రంగులో ఉంటాయి, ఒకే కలర్లో ఉంటాయి. సో డై ఇవ్వటం వల్ల మనం తీసాం. సో అలాంటప్పుడు మనం మొత్తం తీసినామని లేదా గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం మైక్రోస్కోప్ ఉపయోగించి చేసినా సరే అది చిన్న చిన్న కణాలు ఎక్కడో ఉండిపోతాయి. సో గ్రేడ్ 2 ట్యూమర్స్ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా మనం చేసేది రేడియేషన్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. రేడియేషన్ ఆంకాలజిస్ట్ వెళ్ళి చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐజీఆర్టీ అంటారు, ఐఎంఆర్టీ అంటారు, టోమోథెరపీ అంటారు. ఆయన మన స్తోమతను బట్టి ఆ రేడియేషన్ ఇచ్చుకోవాలి. అది గ్రేడ్ 2 అయినా రేడియేషన్ ఇచ్చుకోవాలి. సో ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ట్యూమర్స్ అనేవి, గ్రేడ్ 1 ట్యూమర్స్ అనేవి మొత్తం తీసేస్తే వాడికి అసలు ఏ ఇబ్బంది ఉండదు, ఎంతకాలమైనా బతకొచ్చు. అలా కాకుండా గ్రేడ్ 2 ట్యూమర్స్ అనేవి మోర్ దెన్ 15 years, 16 years ఏ ఇబ్బంది ఉండదు అసలు. మొత్తం తీసేస్తే రేడియేషన్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్గా వస్తారు. వచ్చిన ఇబ్బంది అంతా మనం గ్రేడ్ 3, గ్రేడ్ ట్యూమర్స్. ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ట్యూమర్స్ అనేవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి అన్నమాట. అట్లా అని మనం ట్రీట్మెంట్ చేయకపోతే పేషెంట్ రాను కాలు చేపడిపోవడం కానీ, మాటలు పడిపోవడం కానీ, అన్కాన్షియస్ కోమాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సర్జరీ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మన బ్రెయిన్ అనేది ఒక ఫిక్స్డ్ క్యావిటీ. నార్మల్ మన మెదడు వెయిట్ ఎంత ఉంటుంది, 1.4 to 1.5 grams ఉంటుంది. దానికే ప్లేస్ ఉంటుంది మన ఈ స్కల్లో. అట్లా కాకుండా ట్యూమర్ పెరగడం వల్ల ఏంటి, ఎక్స్ట్రా 100 grams, 200 grams చేరుతుంది. ఈ పెరిగిన దానికి ప్లేస్ లేదు. ప్లేస్ లేకపోవడం వల్ల ఏం చేస్తుంది, నార్మల్ మీద ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడి చేయడం వల్ల ఏమవుతుంది, లోపల బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ రిలీవ్ చేయడానికి మనం కంపల్సరీగా సర్జరీ చేయాలి. అది గ్రేడ్ 1 అయినా, గ్రేడ్ 2 అయినా, గ్రేడ్ 3 అయినా, గ్రేడ్ 4 అయినా. ప్రెషర్ రిలీజ్ చేస్తే మన నార్మల్ బ్రెయిన్ నార్మల్గా ఉంటుంది. ఓకే. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 కూడా సర్జరీ చేయాలి కంపల్సరీ. ఎంత సేఫ్గా చేస్తే అంత సేఫ్గా మనం నేను ఏదైతే చెప్పానో మిషనరీ, న్యూరో నావిగేషన్, మైక్రోస్కోప్, డై ఇంజెక్ట్ చేసి ఇవన్నీ సర్జరీ అన్నీ ఉపయోగించుకొని ఎంత సేఫ్గా చేయొచ్చు అంటే అంత సేఫ్గా సర్జరీ చేసి వచ్చిన తర్వాత గ్రేడ్ 3 అయినా, గ్రేడ్ 4 అయినా రేడియేషన్ కంపల్సరీ. అట్ ద సేమ్ టైం కీమోథెరపీ ఆల్సో కంపల్సరీ. ఆ కీమోథెరపీ అనేది ఓరల్ టాబ్లెట్స్ ఇస్తాం. రేడియేషన్ అనేది మినిమం 6 weeks ఉంటుంది, either గ్రేడ్ 3 కానీ, గ్రేడ్ 4 కానీ. 6 weeks ఇచ్చిన తర్వాత కీమోథెరపీ కూడా ఆ టైంలో ఇచ్చేసిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ ఎవ్రీ 6 monthsకి వచ్చి కనపడాలి డాక్టర్కి. ఇప్పుడు చివరిగా మనం ఫస్ట్ ప్రయారిటీ సర్జరీ అన్నాం. సర్జరీతో పాటు అది గ్రేడ్ని బట్టి మనం రేడియేషన్, కీమోథెరపీ ఇస్తామండి. ఇంకా 2 ప్రశ్నలు మిగులుతాయి రోగుల మనసుల్లో. సర్జరీ మీరు చెప్పిన తర్వాత, సరే సర్జరీ అంతా చేసిన తర్వాత మొట్టమొదటి ప్రశ్న, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? అది అంటే మెదడు సున్నితమైన ప్రదేశం కాబట్టి సర్జరీ చేసినప్పుడు ఇబ్బంది ఉన్నా, రేడియేషన్ ఇచ్చేటప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇది మొట్టమొదటి సందేహం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా సాధారణ జీవితం ఏమైనా దెబ్బతింటుందా? ఎస్, మీరు అన్నట్టు మన బ్రెయిన్ అనేది హ్యూమన్ కంప్యూటర్. ఆ హ్యూమన్ కంప్యూటర్ టచ్ చేయాలంటే మనకి ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ హ్యూమన్ కంప్యూటర్ లేకపోతే మనం వేస్ట్. ఈ హ్యూమన్ కంప్యూటర్లో మన బాడీలో ప్రతి పార్ట్కి ఒక పార్ట్ ఉంటుంది బ్రెయిన్లో. ఓకే. సపోజ్ మీకు ఇందాక పెరాటైల్ లోబ్ అని చెప్పాను నేను. పెరాటైల్ లోబ్లో లెఫ్ట్ సైడ్ ట్యూమర్ వచ్చింది అనుకోండి, నేను సర్జరీ చేయకపోయినా సరే ఆయనకి సర్జరీకి ముందే ఎడం పక్క వస్తే కుడి కాలు కుడిసే వీక్ అవుతుంది కంపల్సరీ. అది నేను సర్జరీ చేయకపోతే
ఒకవేళ సర్జరీ చేయకముందే పారాలసిస్తో వచ్చింది అనుకోండి, సర్జరీ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేస్తే ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇది సర్వసాధారణంగా వచ్చే కాంప్లికేషనే, కానీ ఫిజియోథెరపీతో ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్ లైఫ్ అంటే డిగ్రీ ఆఫ్ ఎంత డ్యామేజ్ ముందు జరిగితే, ఎంత ఎర్లీగా పేషెంట్ వస్తే డ్యామేజ్ అనేది అంత తక్కువ జరుగుతుంది. పేషెంట్ నాకు మొత్తం కాలు చేయి పడిపోయిన తర్వాత వస్తే ట్యూమర్ తీసిన తర్వాత అది రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది, కానీ రెగ్యులర్ ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఇది అనేది ఇంప్రూవ్ కావచ్చు. అట్ ద సేమ్ టైం నేను దాకా టెంపరల్ లోబ్లు అని చెప్పాను, లెఫ్ట్ సైడ్ ఎడం పక్క కానీ కుడి పక్క కానీ స్పీచ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒకసారి వాళ్ళు మనం మాట్లాడినది అర్థం చేసుకుంటారు కానీ మాట్లాడలేరు. సో ఇది ఇవన్నీ సున్నితమైన ప్రదేశాలు కాబట్టి టైం పడుతుంది, ఓపిక ఉండాలి దేనికైనా. నాకు ఒకవేళ నా పెరాలసిస్ వచ్చింది, నేను ఇంతేనా నా లైఫ్ అనేది, ఆ అపనమ్మకము, ఆ అభద్రతా భావం అనేది మనసులో పెట్టుకోకుండా పాజిటివ్ ఉంటే ఏ చిన్న చిన్న కాంప్లికేషన్ వచ్చినా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మనం ఏది అయినా కూడా ఫస్ట్ సర్జరీ అనేది ఆప్షన్ తీసుకుంటాం, ఆ తర్వాత రేడియేషను కీమోకి మనం పంపిస్తాం. ఇందాక మీరు ఒక ప్రశ్న అన్నారు, ఇది కొన్ని ఇతర పార్ట్లతో లింక్ అయ్యి కూడా ఉంటుంది సెకండరీ ట్యూమర్స్ అని. ఇప్పుడు మనం ఇక్కడ సర్జరీ చేసి తీసేసాము, మరి ఎక్కడి నుంచి అయితే అది ప్రారంభమైందో మరి దాని సంగతి ఎట్లా మనం డీల్ చేస్తాము చివరిగా? మీరు అన్నట్టు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి అడిగారు. ఫస్ట్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఒక్కోసారి ఎగ్జాంపుల్ ఏంటంటే ఊపిరితిత్తుల క్యాన్సరే తీసుకుందాం. వాళ్ళకి ఊపిరితిత్తులు ఏముండదు, బ్రెయిన్లో వచ్చింది. బ్రెయిన్లో ఒకే ఒక గడ్డ ఉంటాయి, కానీ మల్టిపుల్ ఉంటే కాదు, ఒకటి పెద్దగా ఉండి, సపోజ్ నేను ఇందాక మీకు ఒక సైజ్ చెప్పాను, పెద్ద మెదడులో ట్యూమర్ సైజు ఆర్ కణితి సైజు 3 సెంటీమీటర్స్ ఆర్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్ ఉంటే, ఈ సెకండరీ బ్రెయిన్ ఆల్రెడీ ఒక బాడీలో క్యాన్సర్ ఉందంటే దీనికి డైరెక్ట్ సర్జరీ అవసరం లేదు, రేడియేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ సైజు 3 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండి మెదడు మీద ఒత్తిడి చేయటం వల్ల, ఆ మెదడు మీద ప్రెజర్ ఎక్కువ అవటం వల్ల ఉంటే దీన్ని కూడా సర్జరీ చేసి దీనికి రేడియేషన్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ప్రైమరీ ట్యూమర్ ఉందో, ఉదాహరణ ఊపిరితిత్తులు తీసుకున్నాం, లేకపోతే స్టమక్ తీసుకున్నాం, లేకపోతే కిడ్నీస్ తీసుకున్నాం, ఆ ప్రైమరీ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి దీంతో పాటు. అంటే రెండు ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికి కూడా కొంత ధైర్యంగా నమ్మకంగా ఈరోజున్న ఆధునిక వైద్య శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ వస్తే అది క్యాన్సర్ కాదా అన్నది పక్కన పెడితే చికిత్స అయితే ఈరోజు తీసుకోవచ్చు. సర్వైవల్ రేటు ఎంత ఉంటుంది అంటే వస్తే సర్వైవల్ రేటు మనం అంటే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, ఎంత పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉంటుంది చివరిగా? మీకు చివరిగా మీరు మంచి ప్రశ్న అడిగారు. బ్రెయిన్లో ట్యూమర్ రాగానే అమ్మో ఇక నా లైఫ్ అయిపోయింది, ఇక నా బతికింతే, ఇక నేను ఎవరు ఏం చేయలేరు అనే దిగాలుగా డిప్రెషన్లో ఉంటారు. అది ఆ క్వశ్చన్ ఫస్ట్ అది తప్పు. ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు మనిషి అన్నోడు పుట్టిన తర్వాత చచ్చిపోక తప్పదు, అది ఏ ట్రీట్మెంట్ అయినా సరే, ఏ క్యాన్సర్ అయినా సరే. మీరు అన్నట్టు బినైన్ ట్యూమర్స్ వచ్చినాయి అనుకోండి, సపోజ్ దాన్ని సర్జరీ చేసిన తర్వాత దానివల్ల చనిపోవడం అనేది జరగదు. లైఫ్ లాంగ్ వేరే కారణాలు చనిపోతారు, కానీ బినైన్ ట్యూమర్ సర్జరీ చేసిన తర్వాత దానివల్ల చనిపోవడం అనుకోదు. మీరు అడిగిన ప్రశ్న ఎక్కడ మనకు వస్తుందంటే గ్రేడ్ 4, గ్రేడ్ 3 ట్యూమర్స్. ఈవెన్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ట్యూమర్స్ కూడా, గ్రేడ్ 3 ట్యూమర్స్ అనుకోండి మినిమం 3 to 4 years, గ్రేడ్ 4 ఉన్నాయి అనుకోండి మినిమం 2 years. కొంతమంది 75% ఆఫ్ పీపుల్ 2 years, మోర్ దెన్ 20-25% పీపుల్ ఆర్ 5% పీపుల్ 4 years, 5 years, 6 years కూడా ఉంటారు. దట్స్ ఆల్. ఎలా అంటే తను ఇచ్చే రెస్పాన్స్, మనం ఇచ్చే ట్రీట్మెంట్కి తన రెస్పాన్స్ ఎలా ఉంది, క్యాన్సర్ రెస్పాన్స్, క్యాన్సర్ మనకి ఏదైతే గడ్డ ఉందో దాని రెస్పాన్స్ ఎలా ఉంది, తన సైకలాజికల్ ఆస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తన మనసు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇది ఈరోజు మన మెదడులో వచ్చే కణుతులు, దానికి సంబంధించిన వివరాలు, చికిత్స, దానికి సంబంధించిన విశేషాలు. ఎవరైనా కానీ ఎప్పుడైనా మెదడులో కణితి వచ్చింది అని నిర్ధారణ అయితే డాక్టర్ గారు చెప్పినట్లు పాజిటివ్ యాటిట్యూడ్తో, నమ్మకంతో ఈరోజున్న ఆధునిక వైద్య శాస్త్రాన్ని నమ్మి సరైన చికిత్స, సరైన వైద్య నిపుణుల పర్యవేక్షణలో తీసుకోగలిగితే దీన్ని కూడా మనం జయించవచ్చు. దీంతో నేటి ఈ జీవన సంజీవని కార్యక్రమానికి ముగిస్తున్నాం. రేపు మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు PMC ప్రేక్షకులకు సెలవు.